నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ. అమెరికా అధ్యక్షుడు బిడెన్తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. భారత్తో బంధం మరింత బలోపేతం కావాలని బిడెన్ అన్నారు. వచ్చే నెల 5 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ నేడు కేంద్ర మంత్రి షెకావత్తో భేటీ అవుతారు. సివిల్ స్టాఫ్లో 100లో 12 మంది తెలుగు విద్యార్థులకు చోటు దక్కింది. రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత రాజకీయం రంజుగా ఉంది. రేవంత్ వర్సెస్ సీనియర్ల పంచాయతీ నడుస్తోంది. జగ్గారెడ్డి రేవంత్ ఒక్కరే స్టార్ కాదని వ్యాఖ్యానించడం విశేషం. సాక్షి ఆంధ్రప్రదేశ్. వైద్య శాఖలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని పాక్ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ హితవు పలికారు. పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ 622 ఎంపీపీ పదవులను కైవసం చేసుకుంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద కేంద్రం రాష్ట్రంలో భారీ ఎలక్ట్రికల్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుకు జపాన్ ముందుకొచ్చిందంటూ స్టోరీ ఇచ్చారు. ఈనాడు తెలంగాణ. ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రులు షెకావత్, పీయూష్ గోయల్తో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. ఈనాడు ఆంధ్రప్రదేశ్. తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు తుకారాంకు ఏపీ ప్రభుత్వం 35 లక్షల సాయం అందించింది. టీటీడీ ప్రత్యేక ప్రవేశ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తున్న వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోందని గంటన్నర పాటు వెబ్సైట్ స్తంభించిందన్న వార్తను ప్రముఖంగా ఇచ్చారు. కాగా 621 స్థానాల్లో గెలిచిన వైసీపీ గురించి కాకుండా ఆగిపోయిన చోట్ల ఎంపీపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బంటూ ఈ పత్రిక హెడ్డింగ్ పెట్టడం విశేషం. సహజంగానే మరొకసారి వైసీపీ వ్యతిరేక ధోరణిని ఈ పత్రిక ప్రదర్శించింది. నమస్తే తెలంగాణ. అసెంబ్లీ ప్రజా సమస్యలపై చర్చకు మాత్రమే వేదికని, కుస్తీ పోటీలకు కాదని కేసీఆర్ కుటుంబ సభ్యులకు సూచించారు. కుస్తీ పోటీలకు కాదని సీఎం కేసీఆర్ శాసనసభ్యులకు సూచించారు. దివంగత సభ్యులకు తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. వార్త. 27 జరిగే భారత్ బంద్కు విపక్షాలు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో కొత్తగా 239 కేసులు నమోదు కాగా మరో 2 మృత్యువాత పడ్డారు. తెలంగాణ ఎడ్సెట్ 2021 ఫలితాల్లో 98.53% అర్హత సాధించారు. సూర్య. గుజరాత్ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్గా నిమా బెన్ ఎన్నిక కానున్నారు. ఆమె అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దయింది. ఆయన కాలు బెనకడంతో డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దేశంలో కొత్తగా 31,382 కరోనా కేసులు నమోదయ్యాయి. నవ తెలంగాణ. పీఎం కేర్స్ ఒక కుంభకోణమని, దానిపై లోతుగా విచారణ జరపాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అన్నారు. ఈ విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్లో 31,948 సీట్లు మిగిలిపోయాయి. మన తెలంగాణ. పోడు భూములపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. భూముల సమస్య పరిష్కారం, రాష్ట్రంలో పోడు భూముల వివరాలపై సబ్ కమిటీ చర్చించింది. ఏపీని వదిలిపెట్టి తెలంగాణకు వచ్చేస్తానని అసెంబ్లీలో జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం, దానిపై టీఆర్ఎస్కు అనుకూలంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మల్లుభట్టి మండిపట్టడం, దాంతో సారీ అయిందని, తప్పైపోయిందని జేసీ దివాకర్ రెడ్డి అనడం. విశేషం ఏమిటంటే జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశంలో ఉండగా ఆయన పాత అలవాటు ప్రకారం కాంగ్రెస్ శాసనసభ పక్ష హాల్కు వెళ్ళి వారితో భేటీ అవ్వడం, అక్కడ ఆయన సారీ చెప్పడం ఆసక్తికరమైన విషయం. వెలుగు. భారత్ అమెరికా బంధంలో సరికొత్త అధ్యాయం మొదలైందని యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ అన్నారు. 2 వారాల వ్యవధిలో సీఎం కేసీఆర్ రెండోసారి ఢిల్లీకి వెళ్ళారు. ఆయన టూర్ల వెనక మతలబైంది అంటూ స్టోరీ ఇచ్చారు. ప్రజాపక్షం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపుతున్నాయని, విద్యుత్ బస్ ఛార్జీల మోత పెరగనుందంటూ కథనాన్ని ఇచ్చారు. అసెంబ్లీ 20 రోజుల పాటు నిర్వహించాలని మల్లుభట్టి డిమాండ్ చేశారు. డక్కన్ క్రానికల్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదలయ్యాయి. సెన్సెక్స్ తొలిసారిగా 60,000 మార్కును దాటింది. హిందూ. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలపై దృష్టి సారించాలని అమెరికా అధ్యక్షుడికి రైతు సంఘం నేత రాకేష్ టికాయట్ విజ్ఞప్తి చేశారు. కొత్తపేట పండ్ల మార్కెట్లో నేటి నుంచి కార్యకలాపాలు ఆగిపోతాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. దేశ రాజధాని ఢిల్లీలో రోహిణి కోర్టులో ప్రవేశించిన గ్యాంగ్స్టర్ గోగిని దుండగులు కాల్చి చంపారు. సివిల్ సర్వీస్లో బీహార్కు చెందిన శుభం కుమార్ టాపర్గా నిలిచారు. భూముల అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది. హైకోర్టు ఇచ్చిన స్టేల మీద.
హన్స్ ఇండియా రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఎయిర్ బస్తో 22,000 కోట్ల ఒప్పందాన్ని కేంద్రం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో భద్రత కోసం అవసరమైతే పాత విధానాలను అమల్లోకి తీసుకొస్తామని తాలిబాన్లు ప్రకటించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్రలో పని చేస్తున్న మహిళా కానిస్టేబుళ్ల పని గంటలు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరవర్రావు బెయిల్ పొడిగింపుపై బాంబే హైకోర్టు కొంత ఉపశమనం ఇచ్చింది. తెలంగాణ టుడే 3 రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై విజయం సాధించింది. ఇవి ప్రధానంగా ఆ పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. వాటికి సంబంధించిన విశ్లేషణకు అతిథులు పరిచయం శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, న్యాయవాది, రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్ మాజీ కమిషనర్. రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రమేష్ నాయుడు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గతంలో యువమోర్చా అధ్యక్షులుగా కూడా పనిచేశారు. శ్రీ అంబటి రామకృష్ణ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 621 స్థానాలను గెలుచుకుంటే టీడీపీ 7 స్థానాలను గెలుచుకుంది. ఇందులో రెండిట్లో జనసేన మద్దతుతో గెలవడం విశేషం. అలాగే జనసేన ఒక చోట గెలిచింది, అది కూడా లాటరీ ద్వారా గెలవడం అనేది ఒక ఆసక్తికరమైన విషయం. సిపిఎం ఒక చోట, 4 స్వతంత్రులు గెలిచారు. సో ఇంత ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్కి కొన్ని పత్రికలు పెట్టిన హెడ్డింగ్లు ఏంటంటే ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బని ఒక పత్రిక, రచ్చ అని ఇంకో పత్రిక హెడ్డింగ్లు పెట్టి అసలు విషయాన్ని మరుగున పరచాలన్న ప్రయత్నం చేసినట్లుగా కనబడుతోంది. సో దీనికంటే అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అసలు ఎవరి వైపు ఉంది, ఏ కూటమిలో కలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పక్షాన ఇక్కడ జరిగినటువంటి ధర్నాలో పాల్గొని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని ఆ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు, పాలిట్ బ్యూరో సభ్యులైన రావుల చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మరి చంద్రబాబు గారు ఆ సమావేశానికి వెళ్ళలేదు, కానీ పాలిట్ బ్యూరో అంటే విధాన నిర్ణయాలకు సంబంధించిన ఇది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ తోటి, అలాగే తెలంగాణలో ఏపీలో జనసేనతోటి బీజేపీ మిత్రపక్షమైన జనసేనని వాళ్ళ నుంచి విడదీసి ఇక్కడ మండల ఎన్నికల్లో పోటీ చేసినట్లున్నారు. వాళ్ళు కలిసి పోటీ చేసి కలిసి అధ్యక్ష పదవులు రెండింటినో మూడింటినో సంపాదించుకున్నారు తెలుగుదేశం వారు. అలాగే మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి తాడిపత్రిలో సిపిఐ మద్దతుతోటి అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి గెలుచుకున్నారు. అంటే ఎలక్షన్లో పోటీ చేయడం కూడా సిపిఐతో కలిసే పోటీ చేయడం ఒక ఆసక్తికరమైన అంశం. అన్నిటికి మించి టీడీపీ మహానాడులో బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఇంతకీ తెలుగుదేశం పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తుందా, కాంగ్రెస్కి మద్దతు ఇస్తుందా, లేక జనసేనతో కలిసి ఉంటుందా, వామపక్షాలతో కలిసి వెళ్తుందా? సో ఈ పరిణామం బహుశా ఇంతకుముందు 2 కళ్ళ సిద్ధాంతం వలన ఇప్పుడు 4 రకాల సిద్ధాంతాలను తెలుగుదేశం పార్టీ అమలు చేయబోతోందా? ఈ మొత్తం 621 స్థానాల్లో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ది ఘన విజయం అవుతుందా కాదా? ఈ పరిణామాలపై ముందుగా విజయబాబు గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం విజయబాబు గారు, ఒక్క నిమిషం. ఈ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కేంద్రాన్ని ఏ రకంగా విమర్శించారో ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఇవాళ తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా మనం రోడ్ల మీదకి వచ్చినాం. ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తాయి? రాజ్యాంగంలో మొదటి పేజీలోనే ఉంటుంది, ఫర్ ది పీపుల్, టు ది పీపుల్, బై ది పీపుల్. అంటే ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకున్న ప్రజాప్రభుత్వాలు. అట్లాంటి ప్రజానీకానికి అంతటికీ అన్నం పెట్టే రైతన్నను సంప్రదించకుండా ఇవాళ మీరు తీసుకొచ్చిన చట్టాల వల్ల వ్యవసాయం కార్పొరేట్ల చేతిలోకి పోబోతోంది. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలు శాసిస్తాయి. ఏ పంట ఎక్కడేయాలో వాళ్ళే చెప్తారు, ఏం ఎరువులేయాలో వాళ్ళు. రైట్. కేంద్రంలో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఇవన్నీ దాంట్లో ఉన్న లోటుపాట్లు చెప్పడం తప్పు కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, ఇతర పార్టీలు కలిసినటువంటి వేదిక మీద తెలుగుదేశం పార్టీ వారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ వారు, ప్రత్యేకించి పాలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు అట్లా కూర్చోవటం, సో ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మరి తెలుగుదేశం పార్టీ అసలు ఏ కూటమితో వెళుతుంది, లేదు వచ్చే ఎన్నికల్లో కూడా ఈ 4 పార్టీలతోటి ఏదో రకంగా అడ్జస్ట్ అవుతుందా, బీజేపీ కూడా పర్వాలేదులే అని సర్దుకుంటుందా, కాంగ్రెస్ కూడా సర్దుకుంటుందా, బీజేపీతో కలిసిన కాంగ్రెస్తో కలిసిన బీజేపీ సర్దుకుంటాయా, వీటన్నిటి మించి జనసేన సర్దుకుంటుందా? సో ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలుగా ఉన్నాయి. ముందుగా విజయబాబు గారు మాట్లాడతారు. ఈ సబ్జెక్ట్కి వెళ్లే ముందు ఇందాక రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే టీడీపీ వాళ్ళు మాట్లాడిన ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అంటే బై ద పీపుల్ అంటే బీవై బై ద పీపుల్, బివై బై ద పీపుల్ అని నాకు ఎప్పుడు అనిపించింది. సరే, ఆ విషయాన్ని అలా వచ్చినట్టయితే వైద్య ప్రపంచంలో ఇప్పుడు మన
కరోనా వైరస్ ఒక శరవేగంగా దాని వేరియంట్స్ మార్చుకుంటుందని చెప్పని వింటున్నాం. అట్లా టీడీపీ వారిది ఇప్పుడు ఇది ఒక కొత్త వేరియంట్ అని చెప్పని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్స్ నరేంద్ర మోడీ గారిని ఎంత దారుణంగా ఆయన విమర్శించాడో, హోర్డింగ్స్ పెట్టాడో, ఢిల్లీ వెళ్ళి ఎంత లొల్లి చేశాడు, ఇదంతా కూడా మనకు తెలుసు. తదనంతర కాలంలో చాలా పొరపాటు చేశాము, చరిత్రాత్మకమైన తప్పు చేశాం, ఏదో రకంగా మళ్ళీ అర్జెంటుగా కలిసిపోవాలని చెప్పనేటువంటి దీంతో తనకి కుడి ఎడమ భుజాలుగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే టీడీపీకి మూల స్తంభాలైనటువంటి వాళ్ళని చాలా వ్యూహాత్మకంగా బీజేపీలో పంపించిన తర్వాత వాళ్ళు ఏదో మావాడు పొరపాటు చేశాడని చెప్పని ఢిల్లీ స్థాయిలో నెగోషియేట్ చేసినప్పటికీ కూడా అది ఎక్కడ వర్కౌట్ కాల. దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల కాలంగా వాళ్ళు అదే పని మీద ఉన్నారు. అయినా కూడా అంటే ఇక్కడ స్టేట్ లీడర్స్తో సంబంధం లేకుండా బట్ మనోభావాలు వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా గాయపడినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఎక్కడ కూడా మళ్ళీ ఈ సయోధ్యకు అవకాశం అనేది అయితే ఇప్పటికిప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దాంతో చాలా తీవ్ర అసహనానికి ఆయన లోనవుతున్నట్టుగా మాత్రం మనకు తెలుస్తుంది. సో ఈ సందర్భంగా అంటే మహానాడులో బీజేపీకి మద్దతు ప్రకటించి ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ వామపక్షాలతో వెళ్ళి ధర్నాలో చేయటం ఇవన్నీ ఒక రాజకీయ పార్టీకి తగునా అనేది కూడా ఓ ప్రశ్న. ఇవన్నీ ఆ రోజు మద్దతు ప్రకటించడం కూడా ఆ వ్యూహంలో భాగమే, వాళ్ళ మీద ఒక నమ్మకం పెట్టుకొని. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఎన్నికల వాతావరణం అప్పుడే త్వరగా మళ్ళీ వేడెక్కుతున్నటువంటి నేపథ్యంలో మనం ఇంకా ఎదురు చూస్తూ కూర్చుంటే లాభం లేదని చెప్పని వాళ్ళు వ్యూహాన్ని మార్చుకున్న తర్వాత మొన్న మీకు హైదరాబాద్ లో జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో కూడా కాంగ్రెసు కమ్యూనిస్టులతో కలిసి వేదిక పంచుకున్నటువంటి సందర్భం చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఇక్కడ మీకు ఇంకొకటి గమనించాలి. ఈ వాళ్ళ అనుకూల మీడియా ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని ప్లాంటెడ్ స్టోరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ని విమర్శించినటువంటి పత్రికలు విమర్శించినటువంటి ఇది అర్జెంటుగా ఆయన మీద ఎక్కడ లేని అవ్యాజమైనటువంటి ప్రేమ అనేటువంటిది పుట్టుకొచ్చింది. కొత్త కొత్త కథనాలు ఉండటం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే మెల్లగా టీడీపీ వైపు జనసేనని తీసుకెళ్లాలనేటువంటిది. అందులో భాగంగానే చింతమనేని ప్రభాకర్ కూడా మొన్న ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బహిరంగంగా బయటకు వచ్చి మేము వాళ్ళకి మద్దతు ఇస్తాం, అవసరమైతే వాళ్ళ మద్దతు తీసుకుంటాం అని చెప్పాడు. ఈ అపవిత్ర పొత్తు అనేటువంటిది కొనసాగింది. ఒక మిత్రపక్షంగా బీజేపీకి ఉంటున్నటువంటి పార్టీ ఈ రకంగా వ్యవహరించడం ఏంటనే దాన్ని కూడా రాష్ట్ర బీజేపీ కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించింది తప్ప డిసిప్లిన్ గా మారుపేరు అని చెప్పుకునేటువంటి బీజేపీ దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అది అలా ఉన్నట్లయితే ఇప్పుడు తాజాగా మారినటువంటి పరిణామాలు ఏంటంటే క్రమంగా బీజేపీకి ఇక్కడ మనకేమీ పెద్ద స్టేక్ ఏమి లేదు బీజేపీతో కలిసినా కూడా. కాబట్టి భవిష్యత్తులో తన ప్రియమిత్రుడు వామపక్ష భావజాలం సిపిఐలో ఉన్నటువంటి రామకృష్ణ లాంటి వ్యక్తుల్ని అంటే సిపిఐని అదేవిధంగా జనసేనని ఇలాంటి పార్టీలన్నింటినీ కూడా హైదరాబాద్ తెలంగాణలో జరిగిన సందర్భంగానే ఇక్కడ కూడా ఒక కొత్త కూటమికి తెరలేపి బీజేపీని దూరం పెట్టినట్లయితే ఎలా ఉంటుందనేది ఒక ఆలోచన. లేదు ముందు జనసేనని దగ్గరికి తీసుకుంటే ఇప్పటి వరకు బీజేపీ స్నేహం కోసం వీళ్ళు ఎగబడుతున్నారు, బీజేపీ అనివార్యంగా తమ దగ్గరకు వస్తుంది అనేటువంటి ఆలోచన. ఈ రెండు ఆలోచనలతోనే టీడీపీ ఇవాళ ఇలా పావులు కదుపుతుంది. ఆ మీడియా కూడా ఈ రకంగానే కథనాలు వండుతుంది అనేది విశ్వసనీయంగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అంటే ఏతావాత చెప్పేది ఏంటంటే గత ఎన్నికల్లో టీడీపీతో ఇండైరెక్ట్ గా అపవిత్ర పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన ఇప్పుడు ఇండైరెక్ట్ ఎందుకు మనం డైరెక్ట్ గానే కలిసి పోటీ చేద్దాం, అది కూడా బిఫోర్ ఎలక్షన్స్. అంటే బీజేపీతో సంసారం చేస్తుంది కదా సార్, బీజేపీతో సంసారం చేస్తూ ఇలా తెలుగుదేశం తోటి వెళ్ళటం కరెక్టేనా? బీజేపీతో సాగుతున్న సంసారం ఏంటనేది మనం తిరుపతి ఉప ఎన్నికల్లోనే చూసాం. తిరుపతి ఉప ఎన్నికలో ఒక మిత్రపక్షంగా జాతీయ పార్టీకి మిత్రపక్షంగా ఉండేటువంటి పార్టీ మొత్తం ఎలక్షన్స్ వచ్చాయి, తర్వాత తిరుపతిలో తమకేదో పెద్ద బలం ఉందని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఎలా చేయాలంటే అభ్యర్థిని గెలిపించడానికి కాలికి బలపం కట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. కానీ ఈయన్ని చాలా సునిశ్చితంగా జాగ్రత్తగా వెళ్ళి బొజ్జగించి బొకేలు ఇచ్చి తీసుకొస్తే మహా వస్తే ఒక సభకు వచ్చాడు అంతే. ఒక సభకు వచ్చి మొక్కుబడిగా అంటే బీజేపీ వాళ్ళు అంత బలహీనంగా ఉన్నారా? పవన్ కళ్యాణ్ ని బతిమిలాడి గడ్డాలు మీసాలు పెట్టుకుని బతిమిలాడాల్సిన పరిస్థితిలో బీజేపీ పరిస్థితి అంత దయనీయంగా ఉందా? కాకపోతే సునీల్ దియోదర్ అంటే ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి ఏంటి, అటువంటి వ్యక్తి ఆహా ఇంద్రుడు చంద్రుడు ఆయన్నే మేము ముఖ్యమంత్రిని చేస్తాం, బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరు లేరు అన్నటువంటి స్థాయిలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే
ఇంత పెద్ద దేశంలో ప్రపంచంలో అతి పెద్ద పార్టీ, బలమైన పార్టీ అని చెప్పబడేటువంటి బీజేపీకి ఏపీ రాష్ట్రానికి వచ్చేసరికి ఈ దుస్థితి ఏంటి, ఇది అవసరమని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే, ఆ పార్టీ అభిమానులే చాలా మంది ఫీల్ అయినటువంటి సందర్భం మనం చూసాం. సునీల్ లియోదర్ ఇచ్చినటువంటి ప్రకటనలు చూస్తే ఒక సినిమా అభిమానిలాగా మాట్లాడాడు తప్ప అతను ఒక రాజకీయ నాయకుడిలాగా, జాతీయ పార్టీ నాయకుడిలాగా, ఒక ఇన్ఛార్జ్ లాగా వ్యవహరించలా. ప్రసంగాలన్నీ తిరుపతిలో చూసినటువంటి బీజేపీ అభిమానులు విస్తుపోయారు. ఇదేమిటి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. సో వాళ్ళ పరిస్థితి అలా ఉంటే ఇవాళ జనసేన మీరు గమనించండి, బీజేపీ తీసుకున్నటువంటి ప్రతి యాక్టివిటీలో మిత్రపక్షంగా జనసేన భాగస్వామి కావాలి. కానీ సోమవీర్రాజు చేసేటువంటి ఏ కార్యక్రమాల్లో కూడా జనసేన ఎక్కడా కనిపించలేదు మనకి. అంటేనే అంటీ ముట్టనట్టుగానే వీళ్ళ ప్రయాణం సాగుతూ ఉంది. అటు అంటీ ముట్టనట్టు సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఈ జనసేన కనుక తమ దగ్గరికి లాగేసుకున్నట్లయితే భవిష్యత్తులో మనం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఫీలర్స్ వదలటం. ఆల్రెడీ వాళ్ళ మరి ఉప్పు తిన్నాడు అని అంటారు, ఉప్పు తిన్నాడో కారం తిన్నాడో మనకి తెలియదు, కానీ ఒక సానుభూతి అయితే టీడీపీ మీద పవన్ కళ్యాణ్ ఉందనేది విస్పష్టం. సో ఈ పరిస్థితుల్లో నేను అనుకునేది ఏంటంటే ఇప్పటికిప్పుడు అర్జెంటుగా బీజేపీకి తలాక్ చెప్పకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో మాత్రం ఇప్పుడు అంటిముట్టనట్టుగా ప్రయాణం చేసి తదనంతర కాలంలో టీడీపీకి సన్నిహితంగా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ ప్రకటనలో కూడా ఎక్కడా కూడా మేము బీజేపీతో ఆందోళన రాష్ట్రం అంతా తిరుగుతానని చెప్పాడు తప్ప బీజేపీతో కలిసి పనిచేస్తాం, కలిసి మేము ఆందోళనలు నిర్వహిస్తామని ఎక్కడా చెప్పలా. అంటే మిత్ర పక్షాల యొక్క వ్యవహార శైలి ఎలా ఉండాలో ఆ రకంగా బీజేపీ జనసేన వ్యవహార శైలి లేదనేది తెలుస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక మీడియా వండుతున్నటువంటి వంటకాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు టీడీపీలో ఒక కొత్త వేరియంట్ ఏపీలో తెరలేపింది అనేటువంటిది చూడాలి. అందుకనే ఫైనల్ గా ఒక మాట చెప్పండి, వైసీపీ గెలిచింది ఘన విజయమా లేక రచ్చరచ్చ అని ఒకళ్ళు, ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బని ఒకళ్ళు హెడ్డింగ్లు పెట్టారు, పెద్ద హెడ్డింగ్లు పెట్టారు. వాళ్ళు ఫ్రీక్వెంట్ గా పెట్టే క్యాప్షన్ కూడా మానేశారు. షాక్ రోజు షాకుల మీద షాకులు వేస్తుంటారు. 630 రైట్, కొన్ని చోట్ల జరిగి ఉండదు, దాన్ని చిన్నదిగా చేసి దీన్ని పెద్దదిగా పెట్టాలి. 624 చోట్ల గెలిచారని, 621 చోట్ల గెలిచారని క్యాప్షన్స్ ఎలా ఉంటాయంటే రోజు మీరు చూడండి, రోజుకు ఒక అరడజన్ నుంచి డజన్ షాకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తుంటారు. కేంద్రం షాక్, హైకోర్టు షాక్ ఇచ్చింది, నిర్మలా సీతారామన్ షాక్ ఇచ్చింది, లేకపోతే ఇంకేదో షాక్. సో వాళ్ళ వెకిలి హెడ్డింగ్లు, వెకిలి స్టోరీలు, వాళ్ళ దంటాలు వాళ్ళు పడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగాను ప్రజల్ని వీళ్ళని అపహాస్యం చేసేట్టుగా ఉన్నాయి. సో ఈ జనసేన ఏంటి అనేది మనం భవిష్యత్తులో ఎదురు చూద్దాం. అయితే దానివల్ల పెద్ద వచ్చింది లేదు. ఆయన ఎలాగో పార్ట్ టైం ఇప్పుడు ఆయనకి షూటింగ్ అయిపోయినట్టుంది, కొంత గ్యాప్ దొరికినట్టుంది. ఈ గ్యాప్ లో మళ్ళీ ఆయన పర్యటన చేస్తానని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ ఒక కొత్త సినిమా మొదలైన తర్వాత మళ్ళీ ఆయన బిజీ అయిపోతాడు. రవిచంద్రారెడ్డి గారు, రవిచంద్రారెడ్డి నమస్కారం సార్. కొమ్మేన్ గారు నమస్కారం. మీకు విజయబాబు గారికి, రామకృష్ణ గారికి, రమేష్ నాయుడు గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏదైతే మీరు అంశం తీసుకున్నారో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత మైండ్ బ్లాంక్ అయిన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ పారిపోయి అక్కడి నుంచి మళ్ళా ఇది ఒక గెలిపేనా అని తూతూ మంత్రంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ మొహం చెల్లట్లేదు, కార్యకర్తల్లో మొహం చెల్లట్లేదు, నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త కోణంలో పరిష్కారం కనుకుంటున్నట్టున్నారు. అవునా, విజయవాడ టీడీపీ ఎంపీ కేసీఆర్ నాని గారు కూడా నేను వచ్చేసారి పోటీ చేయనని చెప్పాడంట సార్. చాలా మందికి నిర్వేదం, నిస్సత్వం ఆవరించగా ఈ నాయకత్వం మీద నమ్మకం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇంక వద్దు, మనకు రాజకీయాలు లేకపోతే ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామని. ఓ చిన్న ఎగ్జాంపుల్, కేసీఆర్ నాని గారు ఆ ప్రకటన ఇచ్చేటప్పుడు తన కూతుర్ని తిరిగి టాటాకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ లో మళ్ళీ జాయిన్ చేయడం కూడా జరిగింది. అంటే ఇంక రాజకీయాలకు దాదాపు స్వస్తి చెప్పినట్టే మేము భావిస్తున్నాం. ఎందుకంటే వెక్స్ అయిపోయినట్టున్నారు. ఎంత పోరాడినా వచ్చేదేం లేదు, నాయకుడి దగ్గర చరిష్మా లేదు, ఆయన మాట ప్రజలు నమ్మటం లేదని ఆయన గ్రహించినట్టున్నారు. అటువంటి నాయకుడి కింద పనిచేయడం శుద్ధ దండగాని డిసైడ్ అయినట్టున్నారు. కేసీఆర్ నాని గారిలో ఒక విషయం ఉంది, బస్సులన్నీ నిలిపేయాలనుకున్నప్పుడు నిర్ద్వందంగా నిలిపేశారు, రాజకీయాన్ని కూడా బహుశా అదే విధంగా నిలిపేస్తున్నట్టున్నారు. అది వాళ్ళ విషయం అయినప్పటికీ ఒక జేసీ దివాకర్ రెడ్డి గారు చూస్తే నేను తెలంగాణ కాంగ్రెస్ లోనో లేకపోతే ఇంకెక్కడ చేరుతా అంటాడు, లేదా టీఆర్ఎస్ దగ్గర, అంటే తెలుగుదేశం పార్టీ నాకు అనవసరం అని. అదే విధంగా నిన్న మొన్న కొన్ని వార్తలు వచ్చే పట్టాల శ్రీరామ్ జనసేనలోకి పోతున్నట్టు. ఇప్పుడు దీని వెనుకున్న ప్లాన్ ఏంటంటే ఈ అసమ్మతిని, ఈ అసంతృప్తిని కట్టుకొని నిలబడాలి, మళ్ళా మన పార్టీ మనుగడ ఉండాలంటే తన కరపత్రికలు ఏవైతే ఉన్నాయో, 2 పత్రికల పేర్లు అందరికీ తెలుసు,
ఒక అరడజన్ ఛానల్స్ ఉన్నాయి. వీటి ద్వారా మెల్లిగా కథనా స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయబోతుందని. ఆ లీకులు ఇస్తున్నది, వాటికి అనుబంధమైన కథనాలు రాయిస్తున్నది చంద్రబాబు నాయుడు గారి ఆర్కెస్ట్రానే. ఖచ్చితంగా దాని ద్వారా ఒక నేపథ్యాన్ని తయారు చేసి కొంతమంది నాయకులు లేని జనసేనకి, జనం ఆశీర్వాదం లేని జనసేనకి కొంతమంది నాయకుల్ని సప్లై చేసి, ఏ విధంగా అయితే ఆయన మీటింగ్లకు జనాలను సప్లై చేయడం, జెండాలు సప్లై చేయడం, వాటర్ ప్యాకెట్లు సప్లై చేయడం అలవాటైన తెలుగుదేశం పార్టీకి, అదే విధంగా ఖచ్చితంగా కూడా కొంతమంది నాయకులను కూడా ఎక్స్పోర్ట్ చేసి, ఆ నాయకులకి రేపు పొత్తు పెట్టుకున్నప్పుడు కూటమిలో భాగంగా వాళ్ళకే టికెట్లు ఇచ్చి, ఖచ్చితంగా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, బలమైన నాయకులు ఉన్నారని ప్రొజెక్ట్ చేసే ఒక ఎత్తు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు కనపడుతా ఉంది. ఎవరికైనా కూడా సామాన్యంగా రోజు టీవీ చూసేవాళ్ళు కానీ, లేకపోతే పేపర్లు, ఆ 2 పేపర్లు తప్ప మిగతాయి చూసేవాళ్ళు కానీ, మరి ముఖ్యంగా రాజకీయం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీలో వచ్చిన ఎన్నికల ఫలితాలను చూస్తున్నారు కానీ ఓట్ల పర్సెంటేజ్ ని చాలా మంది మర్చిపోతున్నారు. దాదాపు 68% అనేక దగ్గరలో ఏదైతే ఓట్ల శాతాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందో, ఇది ప్రజల మనసుల్ని పెద్ద ఎత్తున గెలవడం, మామూలు గెలుపు కాదు సార్. ఇది 51% ఉన్నది కాస్త దాన్ని ఏలూరు కార్పొరేషన్ ఎలక్షన్ కౌంటింగ్ లో మనం చూసాం. 56% ఓట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే 28% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అంటే దాదాపు సగానికి సగం పడిపోయింది. గతంలో 40-51గా ఉండేది 28కి పడిపోయింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చూస్తే 68% ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన తర్వాత మనం ఏం చెప్పినా నమ్మట్లేదని, దారిని పోయే డ్రగ్స్ కేసు గుజరాత్ కు సంబంధించిందో, లేకపోతే టాల్కమ్ పౌడర్ టూత్ పౌడర్ అని చెప్పి ఒక ఛానల్లో ప్రముఖుడు పాపం ఆ యాంకరింగ్ తంటాలు పడుతూ చేస్తుంటాడు. అతను టాల్కమ్ పౌడర్ కి టూత్ పౌడర్ కూడా తేడా తెలియకుండా మాట్లాడుతూ రకరకాలుగా కథనాలు అల్లుతూ ఏ విధంగా గప్పొట్టుతల్లి. మరి పనికిమాలిన సాంబశివరావు అయితే ఆఫ్ఘనిస్తాన్ ఓకే సార్, ఆఫ్ఘనిస్తాన్ టు ఆంధ్రప్రదేశ్ అట. ఆ టైటిల్స్ ఏంటి సార్? మరి కొంచెం అన్న పరువు ప్రతిష్ట, తెలుగు ప్రజలు ఇలాంటి సంస్కారహీనమైన వ్యాఖ్యలు తీసుకోరన్న జ్ఞానం కూడా లేకుండా ఇలాంటి బ్యానర్ ఐటమ్స్ పెడుతూ విషం జల్లదు. విషయం కూడా మామూలు విషయం కాదు సార్, ఒక డ్రాప్ పడితే పాడైపోవాలి సమాజం అంతా. అలాంటి విషయాన్ని, కాలకొట్ట విషయాన్ని చెప్తున్నా. ఈ ఛానల్స్ ఉపాధి కోసం యాంకరింగ్ ముసుగేసుకొని, కోటేసుకొని, వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా కోటేసుకోగానే జెంటిల్ మ్యాన్ లా కటింగ్ ఇస్తూ, వాళ్ళు చెప్పే ఇంట్రోల్లోనే మొత్తం జీవితం అంతా రంగరించినట్టు, వాళ్ళకి పైసా జ్ఞానం లేకపోయినా, మిడిమిడి జ్ఞానం కూడా లేకపోయినా వాళ్ళని అడిగి ఎందుకు వాళ్ళ గొడవ వాళ్ళు పడుతుంటారు. వాళ్ళు ఏదో లక్ష్యంగా పెట్టున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు మన ప్రధాన చర్చ ఏమంటే, ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో మహానాడులో బీజేపీకి, అట్లాగే మండల ఎన్నికల్లో జనసేనతోటి, మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ తోటి, ఇలా 4 పార్టీలతోటి భవిష్యత్తులో కూడా నడిచే అవకాశం ఉంటుంది అన్నదానికి సంక్షిప్తంగా. ఏబిసిడీలు నేర్చుకున్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి నేర్చుకున్నట్టున్నారు. అంటే ఆల్టర్నేట్ ప్లాన్లు అనేవి ఆయన దగ్గర ఎప్పుడు రెడీగా స్టాక్ పాయింట్ లో ఉంటాయి. ఆ స్టాక్ పాయింట్ లో భాగంగా ప్లాన్ ఏ, మన అనుచరులను బీజేపీకి పంపించాం, తిరిగి బీజేపీ ఆశీర్వాదం ఉంటే, జనసేన ఎట్టా మన బినామీయే కాబట్టి ఖచ్చితంగా మనతో వస్తుంది, దానికోసం మనం అనుచరులను పంపించాం కానీ వర్కౌట్ అవుతుంది లేదని చెప్పేసి తన బినామీగా ఉన్న జనసేన అధ్యక్షుని పాపం బీజేపీతో అంటగాగమన్నారు. తిరుపతి బై ఎలక్షన్ కి వచ్చేసరికి నా తమ్ముడు వచ్చేసాడు, నన్ను గెలిపిస్తాడని చెప్పి రత్నప్రభ గారు పాపం ఆయన చేతిలో ఉన్న కండువాన్ని రాఖీలా కడితే మహదానంద పడిపోయింది. కానీ 2వ సభకే ఎగనామం పెట్టాడు. అంటే ఒక ఐటమ్ రాజాలాగా సినిమాలకు గ్యాప్ వచ్చినప్పుడు వచ్చి జనసేన అని చెప్పి జనంలో లేని ఇతను అప్పుడప్పుడు తడుకుమనే పనులు చేస్తుంటాడు. ఇంకో వైపును చూస్తే వంగవీటి రాజానో లేకపోతే చింతమనేని ప్రభాకరో ఒకరి పార్టీ గుర్తు ఒకరు చెప్పి దీనికి ఓట్లు ఇవ్వమని చెప్పి అడుగుతుంటారు. అంటే అధికారికంగా పొత్తు పెట్టుకోకపోయినా వాళ్ళ సహజీవనం రోజు కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా కూడా ఈ కోణంలో ప్రజలందరూ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు కాబట్టి 51-50% నుంచి 56% కి, అక్కడి నుంచి తీసుకెళ్లి 68% కి ఓట్ల పోలరైజేషన్ అవుతుందంటే దీన్ని కొత్తగా మేము కోరట్లేదు, ప్రజలు వాళ్ళని చీదరించుకుంటున్నారు. దాంతో పాటు ముఖ్యంగా ప్లాన్ ఏలో భాగంగా బీజేపీ జనసేనతో కలిసిపోవటమా, ప్లాన్ బిలో భాగంగా రేపు సిపిఐ సిపిఎం కుదిరితే, సిపిఎం వస్తుందని మేము అనుకో, కానీ జస్టిస్ పార్టీ అని ఆయనే ఒక పార్టీ పెట్టిస్తున్నాడు ఒకటి, దాంతో పాటు జనసేన సిపిఐ కుదిరితే కాంగ్రెస్ పార్టీ. అంటే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అయ్యేదాకా ఈ డ్రామా నడుస్తుంది సార్. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ అన్ని చూసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ముఖ చిత్రం మారుతుంది. ఆయన గతంలో లాగా ఇలా ముసుగు తీసినట్టు మళ్ళా ముసుగు తీసి ముందుకు వస్తారు. దానికి ఒక నేపథ్యాన్ని క్రియేట్ చేయాలంటే ఇప్పటి నుంచి హైప్ జనరేట్ చేయాలి. ఆయన ఏదో ప్రజల్లోకి వస్తున్నట్టు ఎల్లో మీడియాలో కలరింగ్ ఇవ్వాలి. దానికి అనుబంధంగా నేపథ్యాన్ని సృష్టించడం కోసం వాళ్ళ కరపత్రికల్లో ఏదో ఉద్ధరిస్తాడని చెప్పాలి.
ఈ 2.5 సంవత్సరానికి ముందు ఒక మాట చెప్పాడు సార్, ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటానని. మరి ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తున్నా ఆయన వెళ్ళి సినిమాలు చేసుకున్నాడు. ఈ 2.5 సంవత్సరంలో ప్రజలకు ఆయన ఇచ్చిన గిఫ్ట్ వకీల్ సాబు, జనవరిలో పండగ పాపం భీమ్లా నాయక్, ఆ తర్వాత హరిహర్ రాజమల్లు. ఇవి ఆయన ప్రజలకు చేస్తున్న సేవ. టికెట్ మీరు సినిమాని అమ్ముకుంటున్నాడు. ఆ సినిమాని రిలీజ్ అయ్యే ముందు జనంలోకి వచ్చి ఆ సినిమాకి కావాల్సిన హైప్ క్రియేట్ చేసుకున్నాడు. అంతకు మించి ఆయనది రాజకీయం కానీ సినిమా కానీ ఫస్ట్ వ్యాపారం. రైట్. రమేష్ నాయుడు గారు మీరు మాట్లాడండి. ఇంతకీ తెలుగుదేశం పార్టీ ఎవరితో ఉన్నట్లు? మీ మిత్రుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు మీతో ఉన్నట్లా లేనట్లా? పెద్దలందరికీ నమస్కారం సార్. ఈరోజు చాలా ఒక గొప్ప మహనీయుడి యొక్క పుట్టినరోజు. భారతీయ జనసంఘకు సంబంధించినటువంటి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఈ దేశంలో క్యాపిటలిజం కాదు, సౌమ్యవాదం కాదు, ఏకాత్మత, మానవవాదం అనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ప్రజలకు ఒక సిద్ధాంతాన్ని అందజేసినటువంటి మహనీయుడి యొక్క జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకుంటూ పెద్దలు రకరకాల అభిప్రాయాలు చెప్పారు. కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి విషయంలో గతంలో అనుభవాలు ఏవైతే ఉన్నాయో, వెన్నుపోట్లు కావచ్చు, దెబ్బతినడాలు కావచ్చు, నష్టపోయినటువంటి విధానం కావచ్చు, ఈ అన్ని అంశాల ఆధారంగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒక స్పష్టమైనటువంటి వైఖరితోనే ముందుకు పోతున్నాం. దానిలో భాగంగానే మా యొక్క నేషనల్ సహప్రభారి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇతరత్ర పెద్దలు అందరూ కూడా ప్రతి సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ క్యాడర్కి సంబంధించిన విషయంలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ఈ యొక్క ట్రాప్ చేసేటువంటి పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాపింగ్ పాలిటిక్స్ లేకి ఎవరు జారుకోకుండా ఉండడం కోసమే భారతీయ జనతా పార్టీ ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా లేదు. ఒకవేళ వాళ్ళు ఆ దిశగా ఆలోచన చేసినా మేము దానికి సంసిద్ధంగా లేము అని చెప్పడం జరిగింది. అంటే జనసేనతో కూడా లేదా ఇప్పుడు? కాదు, జనసేనతో కూడా లేదా ఇప్పుడు? జనసేన వారు మీతో ఉన్నట్లా లేనట్లా? ఇప్పుడు జనసేన వారు టీడీపీతో వెళ్తున్నారు. మీ టీడీపీ వారు మహానాడులో మీకు మద్దతు ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ తోటి వేదిక పంచుకున్నారు. జనసేన తోటి మీ పిత్రుడైన జనసేన లాక్కున్నారు. సిపిఐ తోటి కలిశారు. మరి 4 పార్టీలతోటి వాళ్ళు ఉన్నారు. మరి మీ వైఖరి ఏమిటి? మా వైఖరి స్పష్టం, అదే చెప్పాము. కొందరు నాకు అర్థం కాల మీ వైఖరి ఏంటో. నేను చెప్తున్నాను సార్, మీరు చెప్పనిస్తే కదా. చెప్పండి, చెప్పొద్దని నేను ఎందుకంటాను. మాకు నమ్మకమైనటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో చరిస్మా కలిగినటువంటి వ్యక్తి. అవునన్నా కాదన్నా అతని వెంట ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిందే. వారికి రాజకీయాల్లో కొంత కల్మషం లేనటువంటి రాజకీయ నాయకుడు అతను. మిగతా రాజకీయ నాయకుల్లాగా దక్కి మొక్కిలు తిన్నటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడిప్పుడే గాలిని పడుతున్నటువంటి వ్యక్తి. అతనికి అర్థమైంది భారతీయ జనతా పార్టీ తోటి ఉండడం కారణంగానే భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టమైనటువంటి వైఖరితో వారు ఉన్నారు. కానీ స్థానికంగా కొన్ని చోట్ల ఎక్కడో 1-2 చోట్ల స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళ అధినాయకత్వానికి తెలవకుండా కొన్ని చోట్ల జరిగిండొచ్చు ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయాల్లో. కానీ జనసేనకు సంబంధించినటువంటి విషయంలో మాకు స్పష్టత ఉంది. వారు నమ్మకమైనటువంటి మిత్రుడే, ఆ విధంగానే ముందుకు పోతాం. ఒకటి. రెండోది ఏంటంటే ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాల్లో జనసేనకు సంబంధించిన అధినేత కూడా తెలుగుదేశం వైపు ఎందుకు పోతాడని మనం ఆశిస్తాము. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే వాళ్ళకు పెట్టని కోటగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయమైనటువంటి కుటుంబాలకు సంబంధించిన సభ్యులే, వాళ్ళ ప్రజాప్రతినిధులే వాళ్ళ పార్టీలో నిష్క్రియాపరత్వంతో ముందుకు పోతున్నారు. నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఒక ఆయన ప్రకటిస్తే, ఒక ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నాను, ఒక ఆయన అంటే నాకు జరగనన్ని అవమానాలు జరుగుతున్నాయని, ఒక ఆయన అంటే మా పార్టీ సరైనటువంటి వేలో పంతాలో పోరాటం చేయట్లేదని ఒక ఆయన అంటే, ఇన్ని మాటలు వాళ్ళ కోళ్ళే చెప్తా ఉంటే జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు ఎందుకు పోతాడండి? ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైపు ఉంటే భవిష్యత్తు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో. కాబట్టి విజయబాబు గారు చాలా క్లారిటీగా చెప్పాడు కదా, ఈ పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు వెళ్ళే అవకాశం ఉందని. మిమ్మల్ని నమ్మట్లేదు, బీజేపీ వాళ్ళని నమ్మట్లేదని ఆయన అంటున్నాడు కదా. వారి క్లారిటీ ఉంటే వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళ క్లారిటీ ఉండొచ్చు. మా ఆలోచన విధానంలో మాకు క్లారిటీ ఉంటది. వైఎస్ఆర్సీపీ పట్ల మాకు ఒక క్లారిటీ ఉంటది. అది మీరు అంగీకరించరు కదా.
మనం చర్చించేటువంటి సమయంలో ఈ అర్ధగంట సేపులో ఏదో ఒకటి నిందలు వేయాలా, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళని పలుచన చేయాలి అంటే ఇంకా కొన్ని ఉదాహరణలు తీసుకొని మనం మాట్లాడుతుంటాం, అది కామను. కానీ విజయబాబు గారు విఘ్నులు, కానీ వారు కూడా ఇలా మాట్లాడతారని నేను అనుకోలేదు. ఎందుకంటే నాకు తెలిసి వారికి సామాజికంగా రాజకీయంగా కొంత చాలా మెచ్యూరిటీ కలిగినటువంటి వ్యక్తి విజయబాబు గారు. నాకన్నా కూడా దగ్గరగా చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు తెలిసినటువంటి వ్యక్తి. కానీ వారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ విధంగా తక్కువ చేసి మాట్లాడతాడు అని నేను అనుకోలేదు, ఊహించలేదు. మాట్లాడారు, బట్ దాన్ని నేను 100% ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే 100% మాతో కలిసి ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు బలాబలాలను బట్టి ఆలోచన చేస్తే పవన్ కళ్యాణ్ గారికి మొన్నటి ఎన్నికల్లో కావచ్చు, ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కన్నా కూడా అధికంగా సంఖ్యాబలం ఉంది, ఓట్ల శాతం కూడా ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే సునీల్ దేవధర్ గారు మాకు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా అని ప్రకటన చేశారు. ఇది వాస్తవం. భారతీయ జనతా పార్టీ రకరకాలైనటువంటి స్ట్రాటజీలతోటి ఈ రాష్ట్ర రాజకీయాల్లో అంటే ముందుకు పోవాలని ఆలోచిస్తుంది. అందరూ బాగానే ఉంది. రమేష్ గారు, ఫైనల్గా చెప్పండి, మీరేమో పవన్ కళ్యాణ్ బతిమలు ఆడుకోవాలని, పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబుని బతిమలు ఆడుకోవాలని, అటువైపు వెళ్ళాలని ఈ ప్రయత్నం ఏదో జరుగుతుంది. చంద్రబాబు గారు తెలంగాణకు వచ్చేసరికేమో కాంగ్రెస్తో వేదిక పంచుకున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అదే విజయబాబు గారు ఇందాక ప్రస్తావించింది. సంక్షిప్తంగా దాని గురించి కూడా చెప్తే మళ్ళీ మాట్లాడచ్చు. బతిమలాడుకునేటువంటి భాష ఇక్కడ అసలు అవసరం రాదు. ఆ భాషకు ఇక్కడ పర్యాయ పదాలు కూడా ఉండవు. భారతీయ జనతా పార్టీ తోటి సుదీర్ఘకాలం ప్రయాణం చేసినటువంటి శివసేన కూడా మా ఆలోచన విధానానికి దూరంగా జరిగినప్పుడు ఏ మాత్రం నిస్సంకోచంగా పక్కన పెట్టాము. కాబట్టి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నమ్మినటువంటి మిత్రులను దగ్గర తీసుకుంటుంది, వాళ్ళకు అవసరమైతే నాయకత్వాన్ని కూడా ఇస్తుంది, సుదీర్ఘకాలం పరిపాలించే విధంగా చేదోడు వాదోడుగా కూడా ఉంటుంది. నితీష్ కుమార్ గారిని బీహార్ లో మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రోజు కావాల్సినంత పొలిటికల్ వాక్యూమ్ ఉంది. కాబట్టి ఒక చరిస్మా కలిగినటువంటి నేతగా ఈయన ముందుకు వచ్చినట్లయితే జనసేన సంబంధించిన అధినేతకి మేము ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా పెట్టి ముందుకు పోవాలని ఆలోచన చేశాం. రైట్, ఓకే. రామకృష్ణ గారు మాట్లాడిన సింగిల్ వర్డ్ అండి. చెప్పండి. తమ్ముడు రమేష్ నాయుడు గమనించాల్సింది ఏంటంటే, చిరంజీవి గారితో నాకు సుదీర్ఘ కాలం అనుబంధం ఉంది. ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి పటిష్టమైన అనుబంధం ఉంది. ఆ చిరంజీవి గారికి జనసేనకి మాత్రం ఎలాంటి రాజకీయ సంబంధం లేదనేది మాత్రం. ఓకే, రైట్. రామకృష్ణ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, విజయబాబు గారికి, అన్న రవిచంద్రారెడ్డి అన్నకి, రమేష్ నాయుడు గారికి, మీ ముగ్గురికి, అలాగే సాక్షి ప్రేక్షకులకు కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ మన చర్చ అంటే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, రవిచంద్రారెడ్డి అన్నే చెప్పాడు మాకు 68% ఓటు వచ్చింది. సో 68% ఓటు ముందుగా ఘన విజయం సాధించినందుకు వైఎస్ఆర్సీపీ ఎంపీపీ అభ్యర్థులు, ఎంపీటీసీలకి డెఫినెట్ గా శుభాకాంక్షలు చెప్తున్నాను. అయితే 68% వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత ఇక మిగిలిందంతా 32%. ఎవరెవరితో వెళ్ళినా, ఎవరెవరితో కలిసినా స్పేస్ లేదు అనేది అంత ధీమాగా వైఎస్ఆర్సీపీ ఉన్న తర్వాత మనం దీని గురించి ఎవరెవరితో వెళ్ళినా కూడా చర్చించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సాలిడ్ గా 68% ఓటు బ్యాంకును అంటే చర్చ ఓటు శాతం మీద కాదు కదా రామకృష్ణ గారు. తెలంగాణలో కాంగ్రెస్ తోటి, ఏపీలో బీజేపీకి మద్దతు, మహానాడులో బీజేపీకి, జనసేన తోటేమో మండలాల్లో, మున్సిపాలిటీల్లో సిపిఐ. ఒక రాజకీయ పార్టీ ఇన్నిటితోటి ఎలా ఉండగలుగుతుంది? కూటమి కడితే ఓకే, తప్పేం కాదు. కూటమి కట్టకుండా మరి బీజేపీ వాళ్ళేమో ఎట్లా మరి ఎటువైపు వెళ్తారో తెలియదు. చివరికి వచ్చేసరికి మీరు ఎట్లా వెళ్తారో తెలియకుండా జాతీయ పార్టీలు ఇంత నిస్సహాయ పరిస్థితిలో పడిపోయాయన్నది ఒక ప్రశ్న. సార్, అది వస్తున్నా సార్, సబ్జెక్ట్కి వస్తున్నా. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆల్ పార్టీ మీటింగ్ ఒక దానికి కాల్ ఫర్ చేస్తే దానికి రావడం జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ కాదండి, ప్రతిపక్షాల మీటింగ్ అది. అదే సార్, ప్రతిపక్షాల అంటే టిఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, అంటే అధికారంలో ఉన్నాయి కాకుండా మిగతా అన్ని పార్టీలు కూడా ఎందుకు కలిసినాయి అంటే, కేంద్రంలో 27వ తారీఖు రైతు వ్యతిరేక చట్టాలు ఏదైతే ఉన్నాయో, రైతు సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు మన రాజకీయ పార్టీలు ఆ చట్టానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా ఏ రకంగా ముందుకెళ్లాలి అనే దాన్ని చర్చగా ఆ సబ్జెక్ట్ తీసుకోవడం, దానికి అన్ని రాజకీయ పార్టీలని కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకొని అధికారంలో, అంటే టిఆర్ఎస్ ఆ చట్టాలకు మద్దతు ఇచ్చింది, బీజేపీ చట్టాలను ప్రవేశపెట్టింది. టీడీపీ కూడా ఇచ్చింది. ఆ మాట మర్చిపోమాకండి మీరు.
టీడీపీ కూడా ఒక ఎంపీ వేసాడు, ఒక ఎంపీ వేయలేదు, ఇచ్చారని కూడా కొద్దిసేపు అనుకుందాం. వైఎస్ఆర్సీపీ కూడా ఓటేసింది. వాళ్ళ వైఎస్ఆర్సీపీ అంతకు ముందు బంద్కి పార్టిసిపేట్ చేసింది. మళ్ళీ రాష్ట్రంలో వచ్చి మేము వ్యతిరేకం అని చెప్తున్నారు. కేంద్రంలో చట్టాలకు మద్దతు ఇచ్చొచ్చారు. సో అది పక్కన పెడదాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవాళ బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మీనాక్షి లేఖి కావచ్చు, మొన్న ఇంకొక ఎంపీ గోండ్ కావచ్చు, లేకపోతే రాజస్థాన్ లో ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ రైతుల్ని ఒకళ్ళు కలిస్తానంటాం, ఒకళ్ళని సిక్కిస్తానంటాం, డెకాయట్ అంటాం. అంటే రైతులతో చర్చలు జరపకుండా రైతుల్ని అంత అవమానించే తీరుగా వ్యవహరిస్తున్న సందర్భంలో రైతులకు అండగా నిలిచే ఏ పార్టీ అయినా సరే మాతో కలిసి రండి, మేము రైతులకి అండగా నిలబడుతున్నామని కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకొని ఈ ప్రతిపక్ష పార్టీలను అన్నిటినీ ఇన్వైట్ చేయడం జరిగింది సార్. సో రైతుకు అండగా ఉండదలిసిన ఏ పార్టీ అయినా సరే ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యారు, మేము మీకు సాంఘీభావం తెలియజేస్తున్నాం అని చెప్పారు. సో దాన్ని మనం దాని మూలాలను పరిశీలించుకొని దాన్ని స్వాగతించాలి తప్ప ఎస్ డెఫినెట్ గా ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఇది తర్వాత తను ఎటుపోతాడు ఎటు వస్తాడు అనేది ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఇక్కడ పార్టీ ఇన్వైట్ చేసినప్పుడు కేంద్రం చేసింది తప్పు అని ఇక్కడ ఈ రాష్ట్ర పార్టీ ఆలోచన చేసుకొని ముందుకు వచ్చింది. మరి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు వారు డిసైడ్ చేసుకోలేదా, దాని పట్ల వాళ్ళ వైఖరి ఏంటి అనేది అది తెలుగుదేశం స్పష్టం చేయాల్సిన అంశం. కొమ్మినేని గారు వాస్తవంగా రైతు సబ్జెక్ట్ కి వచ్చేటప్పటికి ఇవాళ అదనంగా రైతు 52% మంది రైతులు మళ్ళీ అదనంగా అప్పుల్లో చర్చ దాని మీద కాదు కదా. ఇప్పుడు జనసేన వారితో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనతో టీడీపీ కలవటం మీద ఎట్లా ఫీల్ అవుతారు సార్? ఇప్పుడు బీజేపీ మిత్రపక్షమా ఏది మిత్రపక్షం అనేది ఎండ్ ఆఫ్ ది డే రాజకీయ పార్టీలు బలాబలాలు చూసుకుంటాయి. అవతల అపోనెంట్ పార్టీ బలంగా ఉంది, దాన్ని ఢీకొట్టాలి అన్నప్పుడు నా బలం సరిపోదు అన్నప్పుడు డెఫినెట్ గా ఇంకొకరితో పొత్తుకెళ్ళటమో కలుపుకోవడం. అఫీషియల్ గా కలిస్తే తప్పు కాదు. బీజేపీతో కలిసిన పార్టీ టీడీపీకి వచ్చిందంటే బీజేపీ వాళ్ళు సర్దుకుంటున్నారు, అట్లాగే జనసేన వాళ్ళు కూడా సర్దుకుంటున్నారు అన్నది నా ప్రశ్న. అది ఈ రాష్ట్రంలో 2014 నుంచి ఉంది సార్. ఆ బీజేపీతో దాదాపుగా రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నవాళ్ళు, డైరెక్ట్ గా అధికారంలో లేని వాళ్ళు దొడ్డిదారిగా ఏదో ఒక రకంగా బీజేపీతో రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కలిసిమెలిసి అంట కాగబట్టే ఈ రాష్ట్రానికి ఇవాళ ఈ దౌర్భాగ్య స్థితి ఏది మనకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కానీ, చట్టాల్లో అంశాలు రాకపోవడానికి కానీ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బీజేపీ అడుగులకు మడుగులొస్తున్నాయి అనేది మన ప్రజల మొత్తానికి కంటి ముందు కనపడుతున్న అంశం, అది నిర్వివాదమైన అంశం. సో అటువంటి పరిస్థితుల్లో బీజేపీ కాశ్మీర్ వేర్పాటువాదానికి సంబంధించి గట్టిగా బలంగా పోరాడిన ముఫ్తీ మహమ్మద్ పార్టీతో పొత్తు పెట్టుకోగలదు. ఆ మహాగఠబంధన్లో గెలిచిన నితీష్ కుమార్ ని బలవంతంగా వారి వైపు లాక్కొని వారిని మళ్ళీ అంటే అప్పుడు దాకా బీజేపీతో పోరాడి అటువంటి నితీష్ కుమార్ ని వెనక్కి లాక్కోగలదు. అదే విధంగా మనం రైతు చట్టాల విషయం వస్తే వాళ్ళ మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్ వెనక్కి వెళ్లిపోవడం గమనించాం, వాళ్ళతో ఉన్న టీడీపీ వెనక్కి రావడం గమనించాం. సో ఇటువంటి కన్ఫ్యూజన్ స్టేట్ లో రాజకీయ పార్టీలు వాళ్ళ బలాబలాల అనుసారంగా వాట్ నెక్స్ట్ అనే దానికి ఇప్పుడు మనం పరిపాలిస్తున్నప్పుడు మనం అంతా సక్రమంగా చేస్తున్నాం అనే ఉద్దేశంలో మనం ఉంటాం. అవతల ప్రతిపక్షాలు దాంట్లో ఉన్న తప్పులు కావచ్చు, డొల్లతనంగాని ఎత్తి చూపించి నెక్స్ట్ ప్రజలకు మనం ఏ రకంగా ముందుకెళ్తే అధికారంలోకి రావటం ఏంటి, మన పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. సో ఆ పరిస్థితుల్లో డెఫినెట్ గా ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం అనేది రాజ్యాంగం ఎవరిని కాదనలేదు, లేకపోతే పొత్తు పెట్టుకోవడం అనేది తప్పు కూడా కాదు అనేది నా ఉద్దేశం. సో దాన్ని కాకపోతే మీరు అడిగినట్టుగా క్లారిటీగా బయటకు వచ్చి ఇక్కడ కలుస్తున్నాం. ఇప్పుడు జరిగిందల్లా ఒక ఎంపీపీ 2 ఎంపీపీలు అనేది అసలు పెద్ద విషయమే కాదు. ఒక ఎంపీపీ 2 ఎంపీపీ అంటే స్థానికంగా అడ్జస్ట్మెంట్ కూడా జరిగి ఉండొచ్చు. రేపు ఎండ్ ఆఫ్ ది డే ముఖ చిత్రం ఎలక్షన్ నాటికి ఏం రాబోతుంది అనేది మనం ఇక్కడ చూడాలి. అప్పుడు కూడా గనక టీడీపీ స్టాండ్ ఆంధ్రాలో బీజేపీతో ఉంటాను, తెలంగాణలో కాంగ్రెస్ తో ఉంటాను అనే స్టాండ్ గనక తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులు ఆ రోజు ఒప్పుకోదు. ఒకటే స్టాండ్ లో ఉంటేనే దగ్గరికి రానిచ్చేటట్టు ఉంటది కానీ అక్కడ ఒకరితో ఇక్కడ ఒకరితో ఉంటామంటే దగ్గరికి రానిచ్చే ప్రసక్తే ఉండదు. కొమ్మినేని గారు. రైట్. దుర్గాప్రసాద్ గారు గుంటూరు నుంచి. దుర్గాప్రసాద్ గారు సంక్షిప్తంగా. నమస్కారం అండి. మాట్లాడండి. ఈ నూతనంగా ఎన్నుకోయిన ఎంపీపీలకి, జెడ్పీటీసీ చైర్మన్లకి శుభాకాంక్షలు అండి. ఓకే. ఇప్పుడు ఈ 6 నెలల ముందు ఎన్నికలకు 6 నెలల ముందు ఎటువంటి పొత్తుల విషయంలో ఎటువంటి అద్భుతాలైనా జరగవచ్చు. ఇప్పుడు ఉన్న పొత్తులు ఉంటాయని శాశ్వతమైన పొత్తులు కాదు, ఎవరితోటి శాశ్వతమైన శత్రుత్వం ఉండదు, మిత్రత్వం ఉండదు. ఓకే, ధన్యవాదాలు. రామలింగారెడ్డి గారు, గోరంట్ల.
నమస్తే సార్, అక్కడ ఉన్న అందరికీ పెద్దలకు నమస్తే సార్. నమస్తే. ప్రజెంట్ ఎంపీ చైర్మన్లందరికీ ఆ శుభాకాంక్షలు సార్. వాళ్ళని పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. మీడియా ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర వీలే అవసరమైనప్పుడే వాడుకోవాలి సార్. ప్రతిదీ పక్షపాత వైఖరి అవలంబిస్తే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది సార్. ఇప్పుడు ఆ పరిస్థితే ఉంది. ఇక బీజేపీ గురించి చెప్పాలంటే జనసేన నమ్మదగింది సార్, నమ్మదగింది కాదు. చిరంజీవి అంత వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు ఈయన. ఎప్పుడో ఫికిల్ మైండెడ్, ఎప్పుడు పోయినా పోతాడు ఈయన. అంతేనా? మరి బీజేపీ వాళ్ళు ఆయన్ని పట్టుకుని అలాడుతున్నట్టున్నారుగా, పాపం వాళ్ళు బాధపడుతున్నట్టున్నారుగా. ఆయన గొప్పవాడు, ఆయన వెనకాలే ఉంటామని అంటున్నారుగా. సార్ ఒక విషయం చెప్తాను వినండి. నేను ఎప్పుడు 70s లోనే ఆర్గనైజరు, జాగృతి అంత మంచి RSS లో ఉన్నాడు. అయితే అప్పుడు బ్రహ్మాండంగా అంటే బయట కనపడతా ఉండలేదు, ఉండింది. అయితే 98లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్షన్ జరిగినప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు హిందూపూర్లో అంజనీ రెడ్డికి దాదాపు 1.5 ఓట్లు వచ్చాయి బీజేపీకి. ఆయన ఓటే అడగలేదు ఆయమ్మ. అప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్ ఓడిపోయినాడు ఇక్కడ హిందూపూర్లో. తర్వాత 99లో అప్పటికే 18.3% ఉంది బీజేపీకి ఓటింగ్ పర్సెంటేజ్. తర్వాత 8-9 పెరిగింది అనుకుంటాం, 27% అట్లా ఉంటుంది అనుకున్నప్పుడు వీళ్ళు పోయి కట్టుగుట్టుగా తీసిపోయి చంద్రబాబు పాదాల దగ్గర పెట్టి మోసం చేసి పారేసి అప్పటికే సుమారుగా వెళ్ళిపోయింది. తర్వాత కూడా వీళ్ళు 99 తర్వాత చరిత్ర చెప్తే టైం సరిపోదులేండి. రైట్, ధన్యవాదాలు. టైం తక్కువ ఉంటుంది కాబట్టి అతిథులు సంక్షిప్తంగా మాట్లాడాలని కోరుతూ, విజయబాబు గారు మిమ్మల్ని ఖండించాడు ఆయన రమేష్ నాయుడు గారు, సమాధానం చెప్పండి. నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు రాజకీయ భావజాలం వేరు, వ్యక్తిగతమైనటువంటి బంధాలు సంబంధాలు వేరు. అనేక రాజకీయ కుటుంబాల్లో సొంత అన్నదమ్ములు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు తప్ప అంత మాత్రంలో ఒకళ్ళ ఫిలాసఫీ ఇంకొకళ్ళు పదానికి దాని గురించి కాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అన్నాడు. ఏది సీఎం క్యాండిడేట్ అన్నారు, బతిమలాడారు. గారి గురించి ఆయన మాట్లాడితే చిరంజీవి గారు ఎప్పుడు కూడా జనసేన బలపరచమని, జనసేనకి మద్దతుగా ఆయన ఎప్పుడు ప్రకటించలేదు, మాట్లాడలేదు. వన్స్ ఈయన ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చాక రాజకీయంగా వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఏ అంశాల మీద కలిసి రాలేదని చాలా ముందు ఆ క్లారిటీ ఇవ్వాలి. అందుకని చెప్పి ఆ రకంగా ఏంటంటే చిరంజీవి గారితో నాకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు అవన్నీ పదిలంగానే ఉన్నాయి. అదే క్రమంలో డెఫినెట్ గా జనసేన చేసేటువంటి అవకతవకలు, వ్యవహారాలు వీటిని తెగనాడటానికి, విమర్శించడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో వెనకాడను. అందులో క్వశ్చన్ లేదు. బికాస్ ఆఫ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఏపీ. ఎందుకంటే ఈ అవకతవక నిర్ణయాలు, కన్సిస్టెన్సీ లేని పాలిటిక్స్, ఆ యూత్ నేమో రెచ్చగొట్టి ఇప్పుడు పర్యటనలు చేస్తున్నానని చెప్తున్నాడు, వెళతాడు, వాళ్ళు జనవంతం అని ఏలాలు చప్పట్లు కొడతారు, ఉన్నట్టు మాయమైపోతాడు. ఏమైందో తెలియదు. ఇప్పుడు ఆయనకి అర్జెంట్ ఉక్కు ఫ్యాక్టరీ గురించి గుర్తొచ్చింది. ఉక్కు ఫ్యాక్టరీ సమస్య ఎన్నాళ్ళ నుంచి జరుగుతూ ఉందండి. ఇప్పుడు జనాల్లోకి వెళ్తానంటాడు, రైతుల దగ్గరికి వెళ్ళాడు, రైతులకి ఏదో భరోసా ఇచ్చాడు, తర్వాత గాయపు. ఇలా అనేక విషయాల్లో అంతకుముందు హైదరాబాద్ హోటల్లో అందరితో కలిపి మీటింగ్లు పెట్టి ఏదో పెద్ద డేటా బయట పెట్టాడు. తర్వాత అది ఏమైపోయిందో తెలియదు. వాజ్పేయి లడ్డూలు అన్నాడు, ఆ లడ్డూలు ఏమైపోయిందో తెలియదు. ఇలా అంటే ఒక వ్యక్తికి కన్సిస్టెన్సీ లేని వ్యక్తిని నమ్ముకోవడం చేయటువంటి కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదినట్టు లెక్క అనమాట. అందుకని రాజకీయాలు అనేటువంటిది ఒక నిరంతర స్రవంతి లాంటిది. లీడర్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా ప్రజలు ఉండాలి, ప్రజల సమస్యలతో మమేకం కావాలి. అంతేగాని అవకాశవాద రాజకీయాలు చేసి మనకు తెలియదు. అనేక మంది ఈవెన్ గోదావరి జిల్లాలో వీరాభిమానులు ఇవాళకి అతను సినిమా వచ్చిందంటే పరిగెత్తే వాళ్ళు ఓట్లే లేదు. ఎందుకంటే హీడెన్ పాలిటిక్స్ అనేది హీడెన్ తెలియలేదు. రాజకీయాల్లో నిబద్ధత చేయాలని, నీతిగా చేయాలని, కనీసం నీతిగా చేస్తున్నట్టు కనపడాలని ఇంగితం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ముఖ్యంగా ఐడియాలజీ లేదు. జీరో ఎథిక్స్, జీరో వాల్యూస్ అంటే వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఒక ఐకాన్ గా ఈ దేశం రాజకీయంలో ఆ ముఖ చిత్రంలో చంద్రబాబు నాయుడు గారికి చోటు ఉంటుంది. బహుశా నెటిజన్స్ కూడా ఆ విధంగానే ఇస్తున్నట్టున్నారు తమ ఒపీనియన్స్ ని. ముఖ్యంగా ఎలక్షన్ అనే సముద్రాన్ని దాటడం కోసం ఏ షిప్ అయినా పర్లేదు, కనీసం తాను మునిగిపోకుండడం కోసం ఎవరు తోకైనా పట్టుకునే దానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ప్రతిసారి ఒక్కొక్కరితో ట్రావెల్ కావడం కానీ, లేకపోతే ఎవరైనా మనకేంటి, మనకు ఉపయోగపడితే చాలు, ఎలక్షన్ అయిపోయాక గెలిచాక వాళ్ళ మొహం చూడాల్సిన పరిస్థితి అవసరం లేదు, మనకి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాల్సిన అవసరం లేదు అని ఏదైతే ఆయన స్టాండ్ తీసుకున్నాడో, ఆయన కరివేపాకు సిద్ధాంతం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలవాటైపోయింది, అర్థమైపోయింది. దాంతో ఆయన జనంలో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయాడు. వేరేజ్ ఇన్ కంపారిజన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మేనిఫెస్టో అంటే ఖచ్చితంగా కూడా
ఇది భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంత పవిత్రమైంది. ఇచ్చిన మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేయాలని కట్టుబడి ఉండడంతో పాటు చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ చెప్పనివి కూడా అనేక పనులు చేసుకుంటూ ప్రభుత్వం ప్రజలకు కనెక్టెడ్ గా ఉంది. ఇక్కడ చాలా పెద్ద డిఫరెన్స్ ఏంటంటే సార్, జనం మెచ్చిన నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్ నైట్ కాలేదు సార్. జగన్ గారు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ జనం గుండెల్లోకి వెళ్తున్నారు. సో ఖచ్చితంగా కూడా జనంతో ఉన్న కనెక్టివిటీ, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీర్వాదం పెరుగుతోంది. ఇక్కడ జనంలో లేని చంద్రబాబు నాయుడు గారికి ఎల్లో మీడియాలో, ఆ పత్రికల్లో తప్ప జనంలో లేడు. అప్పుడప్పుడు జూమ్ లో, ఎక్కడన్నా ట్విట్టర్ లో తప్ప. మరి ఈ పొత్తులకు తప్ప సింహం సింగిల్ గానే వస్తుంది సార్. ఈ కన్ఫ్యూజన్ మనకు లేదు, మాకు లేదు. ముఖ్యంగా ప్రస్తుతానికి మేము చెప్పదలుచుకున్నాం, మేము పెట్టుకోవడం తప్పు కాదా, అనధికారికంగా ఈ రకంగా చేయటం అనధికారికంగా సార్, అనెథికల్ గా, అనధికారికంగా, ఐడియాలజీ లేకుండా ఒకరోజు సిపిఐ రామకృష్ణ గారితో తిరుగుతారు, ఒకరోజు ఏమో బీజేపీ తిరుగుతారు, ఒకరోజు కాంగ్రెస్ తో తిరుగుతారు, ఒకరోజు బీజేపీ తిరుగుతారు. ఎప్పుడు ఎవరిని విమర్శిస్తున్నారో తెల్లారి ఏం స్టేట్మెంట్ వస్తుందో తెలియదు. కానీ వీటన్నిటికీ నేపథ్యాన్ని వడ్డీవార్చే కార్యక్రమాన్ని ఆ ఎల్లో పత్రికలకి, ఛానల్స్ కి పని పెట్టి జీతాలు ఇస్తుంటారు, పోషిస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలనుకున్న లీకుల ద్వారా నేపథ్యాన్ని క్రియేషన్ చేసే ఆర్కెస్ట్రా ఏదైతే ఉందో ఎల్లో మీడియా. సో ఈ ఎల్లో మీడియా ఎంత పాపులర్ అయిపోయిందంటే నెటిజన్స్ ఎదుగుతున్నారు సార్ వరల్డ్ వైడ్ గా. ఎల్లో మీడియా అంటే అసలు ఏంటది, అంత ప్రాచుర్యం పొందారు. ఓకే, రైట్. శ్రీనివాసరావు, విజయవాడ, సంక్షిప్తంగా. అందరికీ నమస్తే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అయితే ఆల్మోస్ట్ ముగిసిపోయినట్టేనండి. ఆయన రాజకీయ భవిష్యత్తు, ఆయన రాజకీయ జీవితం అనేది, ఆయన ప్రస్థానం అంతా ఆల్మోస్ట్ ముగిసిపోయినట్టే సార్. ఇంకా దాని గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర 250 పైగా పార్టీలు రిజిస్టర్ అయ్యి ఉంటే, ప్రధాన పార్టీలు అన్నిటితోనే ఆయన సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన అన్ని పార్టీలతోనూ మిత్రపక్షంగానూ ఏదో ఒక పక్షంగా ఆయన కలిసి పనిచేసిన సందర్భాలు మనం చూసాం ఆయన రాజకీయ చరిత్రలో. అంటే ఆ పార్టీతో ఒక కలిసి పనిచేసేటప్పుడు సిద్ధాంతంతో పనిలేదు ఆయనకి. కమ్యూనిస్టులు ఒకప్పుడు ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అని చెప్పిన వాళ్ళు కమ్యూనిస్టులు ఆయనతో పనిచేశారు. బీజేపీ వాళ్ళని తిట్టించుకున్నటువంటి బీజేపీ వాళ్ళు కలిసి పనిచేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు 2018లో మంగళగిరి సభలో మిత్రపక్షం నుంచి బయటకు వచ్చి ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వాన్ని, లోకేష్ అవినీతిని గురించి మాట్లాడినటువంటి జనసేనతోనూ కలిసి పనిచేశారు. ఈయనకి చంద్రబాబు నాయుడికి సిద్ధాంతాలు ఆయన నాయకత్వాన్ని, ఆయన పార్టీలోనే ఎవరు యాక్సెప్ట్ చేశారు. 13 జిల్లాల్లో 10 మంది నాయకులు ఆయన వెనకాల ఉన్నారు. రైట్. ఓకే, రమేష్ గారు సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి, జనసేన కూటమికి కావాల్సినంత పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. మేము ఆ దిశగానే ముందుకు పోతాము. చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యూహాలు పొందుతా ఉంటాడు, మైండ్ గేమ్ ఆడుతుంటాడు. తనకున్నటువంటి మీడియా పవర్ ని ఉపయోగించి కొంత ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు ఆయన ఎప్పుడు చేస్తుంటారు. కానీ అదే సమయంలో దాన్ని ఆసరాగా చేసుకుని యువతులు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పెరగకూడదు అనేటువంటి ఆలోచనలో ఏమి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం తక్కువ కాదు. వీళ్ళిద్దరి ఆలోచన విధానం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి పార్టీ వన్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెరిగినట్లయితే భవిష్యత్తుకి ప్రమాదకారిగా పరిగణిస్తుంది. ఒకసారి వాళ్ళ చేతి కాదు మీరే మాకు బలం లేదు, పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉంటాం మేము అని చెప్పిన తర్వాత ఇంకా మీ పార్టీ ఎట్ట పెరుగుద్ది, ఎప్పుడు పెరుగుద్ది? దేశ రాజకీయాల్లో మేము లైక్ మైండెడ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాటిని మేము వెళ్ళొద్దనట్లా, కానీ మీరే డిక్లేర్ చేశారు మా సీఎం క్యాండిడేట్ ఆయన, లేకపోతే మేము ఆయన వెనకాలే ఉంటామని మీరు డిక్లేర్ చేశారు. ఒకప్పుడు తెలుగుదేశం మొత్తాన్ని మేము గుంజేస్తున్నాం, మొత్తం అంతా జాయిన్ అయిపోతున్నారు అన్నాళ్ళు మీరు చేతులు ఎత్తేసారు, అది మా వల్ల కాదులేమని. పవన్ కళ్యాణ్ వెనకాలే ఉంటామని మీరే చెప్పారు కదా. నేను అడగటం వల్ల అది ఇంకోళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గుంజడం అనేది పెద్ద పని కాదు మాకి. మేము అధికారంలో ఉన్నామనేటువంటి విషయం అర్థం చేసుకోండి. కాకపోతే వ్యూహాత్మకంగా ఎవరిని తీసుకోవాలా, ఎవరిని తీసుకోకూడదు, ఎక్కడ తీసుకోవాలి, రేపు ప్రజలకు సమాధానం చెప్పాలి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మీరే మళ్ళా దాని మీద చర్చ పెట్టి 4 రకాలైనటువంటి విమర్శలు మళ్ళా మీరే గుప్పిస్తారు. దాంట్లో గతంలో గుప్పించారు, రేపు గుప్పిస్తారు, వచ్చినటువంటి వాళ్ళ మీద పరీక్ష కూడా చేస్తారు. కాబట్టి అన్ని రకాల విషయాలు బేరీజ్ వేసుకొని ముందుకు పోతుంది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ నమ్ముతాము, ఆ విధంగా ముందుకు పోతాం. సార్, ఇవాళ రాష్ట్రంలో ఎవరైనా గానీ, ఏ పార్టీ అయినా గానీ పోరాడాల్సింది ఎవరంటే భారతీయ జనతా పార్టీ అయిన పైన అనేది మనం గుర్తిరగాల్సిన విషయం. ఎందుకంటే
ఇందాక నేను చెప్పిన చట్టాలు కావచ్చు, లేకపోతే ఇవాళ వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, రైతులకు సంబంధించి కానీ ఏదైనా కానీ. సో ఈ దానికిగా ఒక ప్లాట్ఫామ్. ఎందుకంటే గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ బీజేపీ పార్టీలుగా ఉన్న అందరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చాడు. అదే పార్టీలతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడం ఉంది. సరే, వీళ్ళ ప్రయోజనాలు, వీళ్ళ అధికారంలో రావడం, దీనికోసం కొట్లాడుకుంటామంటే మాత్రం రాష్ట్రం తీవ్రంగా ఇవాళ నష్టపోతా ఉంది. అది మొత్తం పక్కన పెట్టి రాష్ట్రం బాగుపడాలంటే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో పోరాడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అనేది విజయబాబు గారు, రవిచంద్రారెడ్డి గారు, రమేష్ నాయుడు గారు, అంబటి రామకృష్ణ యాదవ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.